ఈరోజు మనము ఆహ్, వి విల్ లెర్న్ అబౌట్ దిస్ పర్సన్. ఆహ్, మీకు స్క్రీన్ కనిపిస్తుంది గదండీ! Yes, యెస్? sir. Yes, sir. రైట్. సో, దీన్ని ఆహ్, మీరు గుర్తుపట్టుండకపోవచ్చు. అంటే మనకి ఇక్కడ యాక్టర్ అయితే వరల్డ్ వరల్డ్ ఫేమస్ యాక్టర్ తిను. తన పేరు జిమ్ క్యారీ. జేమ్స్ క్యారీ లేకపోతే ఆయన పేరు జేమ్స్ క్యారీ. ఇవన్నీ అతని పేర్లు. జిమ్ క్యారీ అని దాంట్లో ఫేమస్. దీని గురించి ఇప్పుడు నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. అంటే జరిగిన విషయమే. సో, తిను ఒక స్టాండప్ కామెడియన్. మీకిక్కడ కనిపిస్తూ ఉంటుంటుంది. సో, హీ వాస్ ఎ స్టాండప్ కామెడియన్. స్టా జస్ట్ కామెడీ షోస్ లాగా ఎంటర్ అయ్యాడన్నమాట మనకి. ఆహ్, అమెరికాలో హి ఈస్ ఎ గ్రేట్ ఫిల్మ్ పర్సనాలిటీ, స్టాండప్ కామెడియన్ అండ్ తను కామెడీ రోల్స్ చేసుకుంటూ నాకింక ఏమీ లేదా ఐ వాంటెడ్ టు బికమ్ ఏ సూపర్ హీరో అని అనుకున్నాడు. 1990 ఆ టైంలో మంచి రోల్స్ ఏవి రావడం లేదు. హి వాంటెడ్ టు చేంజ్ హిస్ థింకింగ్ అండ్ హి హాస్ చేంజ్డ్ హిస్ లైఫ్. మన టాపిక్ నిన్న మనం అనుకున్నాం చేంజ్ యువర్ థింకింగ్, చేంజ్ యువర్ లైఫ్ అనేసి అనుకున్నాం గదా! దానికి సంబంధించిన ఆహ్, వ్యక్తి తిను. చేంజ్ యువర్ థింక్. హి హాస్ థాట్ అబౌట్ హిస్ లైఫ్ అండ్ 1990 ప్రాంతంలో హి హాస్ రిటన్ ఏ పోస్ట్ డేటెడ్ చెక్. ఇది చాలా పాపులర్. చాలా మందికి తెలుసు. కావాలంటే ఈ వికీపీడియాలో కూడా తర్వాత చూడండి జిమ్ క్యారీ అనే అతని గురించి. సో, వాట్ హాస్ హి డన్ అనేది నేను జస్ట్ మీకు ఓన్లీ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. సో, చేంజ్ యువర్ థింకింగ్ అండ్ చేంజ్ యువర్ లైఫ్ అనే అతనికి అనే దానికి ఇతను పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. 1990 ఆ ప్రాంతంలో వెన్ హి వాస్ స్టిల్ ఎ కమెడియన్, వెన్ హి ఈస్ నాట్ బీయింగ్ రికగ్నైజ్డ్ ప్రాపర్‌లీ, అంటే తన యాక్టింగ్ ని బాగా ఎవరు ఇంకా గుర్తించనప్పుడు తను తన కోసం ఒక పోస్ట్ డేటెడ్ చెక్ రాసుకున్నాడు. మామూలుగా మనకి పోస్ట్ డేటెడ్ చెక్ రాసుకుంటాం గదా! అంటే పోస్ట్ డేటెడ్ చెక్ 2 నెలలకో, 3 నెలలకో ఎవరికో ఇస్తా ఉంటాము. కానీ ఇతను 5 సంవత్సరాల తర్వాత నేను ఇలా అవ్వబోతున్నాను అనేసి ముందే ఊహించి, నా యాక్టింగ్‌కి గాను నాకు $10,000,000 పారితోషికం వస్తోంది అనేసి 1990లో ఒక పోస్ట్ డేటెడ్ చెక్ రాసుకున్నాడు. అది 1995 కోసం థాంక్స్ గివింగ్ డే రోజున. థాంక్స్ గివింగ్ డే అంటే నవంబర్‌లో వస్తుంది. యూఎస్ఏలో థాంక్స్ గివింగ్ డే గురించి చాలా మందికి తెలిసుండొచ్చు. ఈ థాంక్స్ గివింగ్ డే రోజుకల్లా నాకు నా యాక్టింగ్‌కి నేను ఇంత పారితోషికాన్ని స్వీకరిస్తున్నాను అనేసి ఆలోచించుకొని తను ఏం చేసుకున్నాడంటే హి హాస్ పిక్చర్డ్ హిస్ వే టు సక్సెస్. తను ముందే ఊహించి ఇలా నా నాకు ఇంత ఇంత పారితోషికం రాబోతోంది అని ఊహించి తను పోస్ట్ డేటెడ్ చెక్ తన పేరు మీద ఎవరో ఇస్తున్నట్లుగా తను తీసుకుంటున్నట్లుగా $10,000,000 అనేది రాసుకొని పెట్టుకున్నాడు. ఇప్పటి వరకు అర్థమైంది కదండీ! ఎనీబడీ అనేబుల్ టు ఫాలో ది స్టోరీ? అర్థమైంది కదా? యెస్. థాంక్ యూ. సో, ఎందుకిలా రాసుకున్నాడు అనంటే, అప్పటి వరకు తను ఒట్టి చిన్న చిన్న షోస్, చిన్న చిన్న షోస్ చేసేవాడు. అప్పుడే పరిచయం అయ్యాడు. 1980స్‌లో పరిచయం అయ్యాడు. కమెడియన్‌గా పరిచయం అయ్యాడు. కానీ హి వాంటెడ్ టు బి ఎ సూపర్ హీరో. హి వాంటెడ్ టు బి ఎ సూపర్ హీరో.
తను కమెడియన్ గా పరిచయం అయితే ఇది నా జీవితం ఇంతేనా? ఇంక నేను నన్ను ఇలానే గుర్తిస్తారా? ఇంక నేను ఇంక ఎదగనా? అనేసి ఆలోచించి హి హాస్ పిక్చర్డ్ హిస్ వే. తన రోల్స్ అన్నీ లైట్ గా తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఆహ్, తన్ని ఉన్నా లేకపోయినా జస్ట్ లైక్ ఎ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వచ్చి ఎళ్ళిపోతా ఉంటారు గదా! చాలా మంది. బట్ హి హాస్ థాట్ దట్ హి హాస్ ఏ కంపల్సరీ తనకంటూ ఒక విశిష్ట స్థానం ఉంది అని అనుకుని, తను ఎంచుకున్న ఫీల్డ్‌లో తను విజయం సాధించాలి అనేసి తన మీద తను నమ్మకం పెట్టుకోవడానికి తను ఆలోచించుకొని రాసుకున్నాడన్నమాట. 1994లో మీకు చు మీ వికీపీడియాలో గూడా కనిపిస్తుంది. 1994లో ఇది 1990లో రాసుకుంటే 1994లో మొదటి సక్సెస్ వచ్చింది. 1994లో 'ఏస్ వెంట్యురా అండ్ మాస్క్' అని 2 ఆహ్, 'ఏస్ వెంట్యురా పెట్ డిటెక్టివ్' అని, 'ద మాస్క్' అని ఈ 2, 3 సినిమాలొచ్చాయి. ఆ 2, 3 సినిమాల్లో తన పారితోషికం 1994కి 8,000,000. అదే తర్వాత 1995 మొదట్లో తనకి ఇంకొక మూవీ చేశాడు 'డంబ్ అండ్ డంబర్' ఆ మూవీ చేశాడు. దానికి తన పారితోషికం $7,000,000. 1995 కల్లా అంతకుముందు 1995 నవంబర్‌లో రావాల్సిన $10,000,000 అని రాసి పెట్టుకున్నది 1994 చివరిలోనే అంటే న 1995 మొదట్లోనే తను $10,000,000 పెట్టుకుంటే $15,000,000 ఆల్రెడీ తను పారితోషికాన్ని స్వీకరించాడు. ఇది మైండ్ చేసే మ్యాజిక్. ఇప్పటికి తను 2018, 19 ఆ టైంకి తను హి వాస్ రిసీవింగ్ మోర్ థాన్ $20,000,000 సాలరీ. మీరు ఈ ఫస్ట్ పారా చివర్లో చూసుంటే ఇప్పుడు చూడండి. హి ఈస్ ద ఫస్ట్ యాక్టర్ టు రిసీవ్ ఎ $20,000,000 సాలరీ ఫర్ పెర్ఫార్మింగ్ ఇన్ ద ఫిల్మ్స్. ఇప్పుడు కాదు 1996 నుంచే మొదలైంది. ఎందుకు అనంటే హి హాస్ పిక్చర్డ్ హిస్ వే టు సక్సెస్. మన మైండ్ ఏది అనుకుంటే అది సాధించగల సత్తా మైండ్‌కి ఉంది. మీరు జిమ్ క్యారీ ఒకళ్ళనే కాదు మనకి కూడా కొంతమంది స్పోర్ట్స్ స్టార్స్ తెలుసు. అంటే అథ్లీట్స్, క్రికెటర్స్, స్పోర్ట్స్ పీపుల్ ఈ ఈ పిచ్‌ని ఆహ్, పిచ్‌తో నాకు పరిచయం. పిచ్ అంటే క్రికెట్ పిచ్. క్రికెట్ పిచ్‌తో పరిచయం కోసం నేను కొంతమంది క్రికెటర్స్ స్టోరీస్ నేను వీలైతే తర్వాత చెప్తాను. వాళ్ళు స్టేడియంలో పడుకొని ఎప్పుడు చాలా చిన్నప్పుడు ఊహించి నేను ఇక్కడ ఈ స్టేడియంలో ఆడబోతున్నాను అని ఊహించి చేసిన వాళ్ళు ఉన్నారు. దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ జస్ట్ ఆహ్, చాలా చాలా రైల్వే కూలీలుగా పనిచేసి నేను ఇంత స్థాయికి రావాలి అని గవర్నమెంట్‌లో హైయెస్ట్ పొజిషన్స్‌కెళ్ళిన వాళ్ళు నాకు తెలుసు పర్సనల్‌గా. సో, దేర్ ఆర్ సింగర్స్ ఎక్కడైనా పాడుతా తీయగా వాటిలో మామూలుగా మన ఇంట్లో స్టేజ్‌ల్లో పాడుతున్నప్పుడు పాడుతా తీయగా లేకపోతే ఆహ్, ఇండియన్ ఐడల్ అలాంటి స్టేజ్‌కి వెళ్ళాలి అని ఎప్పుడో తాము కలగన్నది నిజం చేసుకుంటున్న వాళ్ళు మనకి చాలా మంది తెలుసు. సో, వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే ఈస్ మనము they all have changed their thinking and they have changed their lives. ఇప్పుడు మనం అథ్లీట్స్, స్పోర్ట్స్ స్టార్స్, మూవీ స్టార్స్, సింగర్స్ లేకపోతే సక్సెస్‌ఫుల్ అయిన పొలిటీషియన్స్, సక్సెస్‌ఫుల్ అయిన ఆఫీసర్స్ మాత్రమే కాదు. ఈ కోవలోకి మనం కూడా రావచ్చును. They have pictured their
వే టు సక్సెస్. మీకు జిమ్ క్యారీ ఎగ్జాంపుల్ కావాలంటే మీరు ఇంకా డీటెయిల్డ్ గా చదవండి, తెలుసుకోండి. హౌ హీ హాజ్ గాట్ దిస్ పోస్ట్ డేటెడ్ చెక్ అని ఒక నేను నా మీద నమ్మకం ఉంచుకొని నేను ఇలా అవ్వబోతున్నాను అని తనకి తాను చెక్ ఎలా రాసుకున్నాడు అనేది క్లియర్ గా కొన్ని స్టోరీస్ లో చెప్పున్నారు. వాట్ ఐ am ట్రైంగ్ టు ఇంప్రెస్ అపాన్ ఈస్ మనము దీస్ ఆర్ ఆల్ ట్రైంగ్ టు విజిట్ ద ఫ్యూచర్. ఫ్యూచర్ ని దర్శిస్తున్నారు. మెంటల్ మూవీస్ ని ముందే ప్లే చేసుకుని తను జిమ్ క్యారీని అడిగారనమాట. సార్ మీకు ఇంత పారితోషికం వస్తుంది కదా, మీరు సంతోషంగా ఉన్నారా, మీ ఎక్సైటెడ్ గా ఉన్నారా అని అడిగితే తను చెప్పాడు, ఐ హ్యావ్ ప్లేడ్ దిస్. నేను ఇలాంటి పారితోషికాన్ని రిసీవ్ చేసుకోవడాన్ని ముందే నా మైండ్ లో దర్శించాను. కాబట్టి నాకు ఇది నిజంగా ఎక్సైటెడ్ గా ఏం లేదు. ఇప్పుడు కొంతమంది క్రికెటర్స్ ని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎన్నుకున్న తర్వాత వాళ్ళని మాట్లాడమన్నప్పుడు కొంతమంది ఇలానే మాట్లాడతారు, మేము చాలా హార్డ్ వర్క్ చేసాము అండ్ ఐ హ్యావ్ క్లియర్లీ సీన్ దిస్ థింగ్ ఇన్ మై మైండ్ బిఫోర్ ఇట్ హ్యాస్ ఆల్రెడీ హ్యాపెండ్. ఈ విషయాన్ని నా మైండ్ లో నేను ముందే చూశాను, దర్శించాను, అందుకని నాకు పెద్ద ఎక్సైట్మెంట్ గా ఏం లేదు, అందుకోసం నేను కష్టపడ్డాను అంతే అనేసి అంటారు. ఎక్సైట్మెంట్ ని తక్కువ చేయడం కాదు గాని దానికి ప్రిపరేషన్ కోసం వాళ్ళు పడిన శ్రమని ఎక్కువ చేయడం నా ఉద్దేశం ఇక్కడ. మన థాట్ ప్రాసెస్ ని చేంజ్ చేస్తే మన లైఫ్ చేంజ్ అయిపోతుంది అని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్స్ మనకి సరిపోతాయి అని నేను అనుకుంటున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, మనందరికీ కూడా మనము మన గురించిన మెంటల్ మూవీస్ అంటే వేరేది ఇదేమి దాన్ని డెరగేటరీగా తీసుకోకండి. మైండ్ చేసే మూవీస్ మనకి చైల్డ్హుడ్ నుంచి మన మన మైండ్ మనం ఇలా హీరో, మనము నిన్న మొన్న చూసాం. మన ఈ ఉన్న స్థితికి కారణం ఏంటి అని అంటే మన మైండ్ థాట్ ప్రాసెస్. మీకు కావలసినంత ఫండ్స్ ఉన్నాయా, మీరు ఆర్థిక పరంగా నిలదొక్కున్నారా, లేకపోతే అప్పుల్లో ఉన్నారా, మీరు ఆర్థిక పరంగా మీ స్టేటస్ ఏంటి, లేకపోతే రిలేషన్షిప్స్ పరంగా మనం నిన్న చూసాము, మీరు ఎంతమందితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, లేకపోతే ఎంతమందితో విరోధాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా దిస్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ ఉన్న స్థితి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద స్టేట్ ఆఫ్ మైండ్. మనం ఎలా ఆలోచిస్తామో అలానే జరుగుతుంది. యద్భావం తద్భవతి. ఏ విషయంలో అయినా, ఏ రంగంలో అయినా, మీ కెరీర్ లో గానీ, హెల్త్ లో గానీ, మీ ఫైనాన్సెస్ లో గానీ, రిలేషన్షిప్స్ లో గానీ, ఫర్ దట్ మ్యాటర్ ఎనీథింగ్, మిగతావన్నీ జరిగేవి యాక్సిడెంట్స్. కానీ ఇవన్నీ మన మైండ్ గనక పాజిటివ్ గా ఉంటే, మన మైండ్ పాజిటివ్ వేలో ఆలోచిస్తే, మన మైండ్ మనకి పాజిటివ్ అవుట్కమ్స్ ఇస్తుంది. పాజిటివ్ గా ఉండాలి అని అంటే మనం లక్కీగా మనం అనుకున్నది ఏంటంటే వీ కెన్ చేంజ్ అవర్ థింకింగ్, దేర్ బై చేంజింగ్ అవర్ లైఫ్. చేంజ్ ఎవర్ థింకింగ్ అంటే పాజిటివ్ గా ఆలోచించి ఇలాంటి మెంటల్ మూవీస్ ని ముందే ప్లే చేసుకోవచ్చు. సో ఇంట్రెస్టింగ్లీ నేను మీకు కొంచెం విషయం చెప్తాను. మన మైండ్ చిన్నప్పటి విషయాల్లో మన మెంటల్ మూవీస్ ఫ్రమ్ చైల్డ్హుడ్, we begin to develop our mental movies early in life. మన గురించి మనకి అవగాహన చిన్నప్పటి నుంచే మన గురించి మనకు అవగాహన ఉంటుంది. మనము మన మైండ్ లో మెంటల్ మూవీస్ చిన్నప్పటి నుంచే ప్లే చేస్తాం, మనకే తెలియదు. అలా ప్లే అవుతూనే ఉంటాయి మెంటల్ మూవీస్. నా
అందరికి కనిపిస్తుంది కదండి? ఐఎమ్ ఏబుల్, ఆర్ యు ఆల్ ఏబుల్ టు ఫాలో ఆడిబుల్, రైట్? థ్యాంక్ యూ. నాకు ఇక్కడ కనెక్షన్ అన్‌స్టేబుల్ అని అంటే నేను ఐఎమ్ జస్ట్ వరీడ్. సరే. సో సార్ సౌండ్ తక్కువగా ఉంది సార్. ఓకే. రైట్. ఐల్ ట్రై టు బాగానే ఉంది సార్, చాలా బాగుంది సార్. వాళ్ళ దగ్గర సిగ్నల్స్ ప్రాబ్లం. ఓకే. సరే. మనము చిన్నప్పుడు మనకి ఎవరైనా మనల్ని క్రిటిసైజ్ చేశారు అని అనుకోండి. చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు. మనము స్కూల్ గోయింగ్ ఏజ్ అంటే ఎల్‌కేజీలోనో, యూకేజీలోనో, ఫస్ట్ క్లాస్‌లోనో, సెకండ్ క్లాస్‌లోనో ఈ 3-4 సంవత్సరాల్లో మనకంటూ కొంచెం బ్రాండింగ్ జరిగిపోతుంది. చిన్నప్పుడు ఇఫ్ యు ఆర్ క్రిటిసైజ్డ్ or if you felt unworthy, we record the events. మనము అలాంటి ఈవెంట్స్ ని మన మైండ్ లో రికార్డ్ చేసుకుంటాం. అండ్ వి రికార్డ్ ద ఈవెంట్స్ ఆఫ్ కోర్స్ వాటి తాలూకు ఫీలింగ్స్ ని కూడా అసోసియేటెడ్ విత్ దట్ ఈవెంట్స్ యాజ్ ఇమేజెస్ ఇన్ అవర్ మైండ్. మనకి చిన్నప్పుడు ఎవరైనా మనల్ని క్రిటిసైజ్ చేశారనుకోండి, అవహేళన చేశారనుకోండి, లేకపోతే గేలి చేశారనుకోండి, వాటి తాలూకు ఇమేజెస్ మన మైండ్ లో పెట్టేసుకుంటాము. ఆ ఈవెంట్స్ దాని తాలూకు ఫీలింగ్స్ కూడా. ఇప్పుడు మనల్ని ఎవరో చిన్నప్పుడు ఏదో అందరి ముందు అన్నారు, తర్వాత అన్నప్పుడు అంతదాకా ఎందుకు, సింపుల్ గా మీకు చిన్నప్పుడు క్లాసులో టీచర్, ముఖ్యంగా ప్రైమరీ స్కూల్ టీచర్స్ పాత్ర చాలా చాలా ఇంపార్టెంట్. మన టీచర్ మనల్ని ఎలిమెంటరీ స్కూల్లో, చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో అరే నీకేం తెలీదు, బాగా గొడవ చేస్తున్నావు అనేసి మనల్ని తిట్టింది అని అనుకోండి. మనము దాని తాలూకు ఇమేజెస్ మన మైండ్ లో ప్లే అవుతాయి, దాని తాలూకు ఫీలింగ్స్ మన మైండ్ లో ఉండిపోతాయి. అండ్ మనకే తెలియకుండా మనము ఎప్పుడు నాకిది తెలుసు అనేసి ముందుకు ఉరకము అంట. ఇది నేను చెప్పడం లేదు, దిస్ ఈస్ ప్రూవ్డ్ ఇన్ రీసెర్చ్ ఆల్సో. చిన్నప్పుడు మనకి జరిగిన అనుభవాల తాలూకు జ్ఞాపకాలను మనము మన మైండ్ లో పెట్టేసుకుని మనం ఇప్పుడు బిహేవ్ చేస్తూ ఉంటాం. మనం ఏ విషయాన్నైనా ముందుకు చొరవ చూపము. ఎందుకు అనంటే బహుశా చిన్నప్పుడు మనకి తగిలిన గాయాలు, చిన్నప్పుడు టీచర్ మనల్ని అరిచుంటుంది, నువ్వు గొడవ చేయబాకు, నువ్వు కూర్చో అని అంటుంది. మనకి 1+2 = 3 అని తెలిసిన మనం ఎప్పుడో తప్పుజారిపోయి మనము 1+2 = 2 అని చెప్తే నీకు అసలు మ్యాథ్స్ రాదు అని చెప్పేసి ఉంటుంది. మనం అది మైండ్ లో క్యారీ చేసి ఉంటాము. మనము ఇంటర్మీడియట్ లో ఎంపీసీ తీసుకోవాల్సిన వాళ్ళము బైపీసీ తీసుకుంటాం. దిస్ ఈస్ clearly established in research. I am not telling this. మనము మన మైండ్ ఎప్పుడు కంటిన్యూస్ గా ఫిల్మ్ బొమ్మ మీద తెర వేసినట్టు ఎప్పుడు ప్రతిసారి ఎన్నో ఫిల్మ్స్ ని ప్లే చేస్తూ ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్ లో అవన్నీ రికార్డ్ అయిపోయి ఉంటాయి. ఎన్నో విషయాలు మనకి ఇవి జరిగినవి అని కూడా మనకి గుర్తుండదు. అంటే మన కాన్షియస్ మైండ్ గుర్తుండదు, కానీ సబ్ కాన్షియస్ మైండ్ ఆర్ అన్కాన్షియస్ మైండ్ కి ఇవన్నీ గుర్తుంటాయి. వాటి తాలూకు ఫీలింగ్స్ మన దగ్గరికి ముందుకు వస్తాయి. అందుకనే కొన్ని సందర్భాల్లో మనము చొరవ చూపము. చిన్నప్పుడు ఎప్పుడు టీచర్ మనల్ని గేలి చేసిన దానికి మనం ఇప్పటి వరకు దానిని అనుభవిస్తూనే ఉన్నాం. యూ హ్యావ్ బీన్ హెల్డ్ బ్యాక్ అండ్ యూ ఆర్ ఆస్క్డ్ టు కీప్ క్వైట్. అరే నోరు మూసుకో అని మిమ్మల్ని ఎవరైనా అనుంటే
మీరు అప్పటి నుంచి అప్పటిదాకా నోరు మూసుకునే ఉన్నారు. అండ్ మనకి ఏదైనా కొత్త విషయం చేయాలి, కొత్త సందర్భంలో, కొత్త చోట చొరవ చూపాలి అంటే మనం గజ 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 వణికిపోతాం. ఎందుకు అనంటే మనకి చిన్నప్పటి దాన్ని గురించి గుర్తొస్తుంది. మీకు ఇది ఆశ్చర్యంగా అనిపించొచ్చు. నేను ఇలాంటి దీనికి సంబంధించిందే ఇంకొక చిన్న స్టోరీ కూడా చెప్తాను. చాలా 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 బలశాలి అయిన ఏనుగుని కట్టేయడానికి ఒక చిన్న గొలుసు, స్మాల్ స్మాల్ చైన్ ఈజ్ యూజ్డ్ అన్న సంగతి మనలో కొంతమందికి తెలుసు. తెలిసినా సరే నేను చెప్తాను. ఏనుగుని ఒక చోట కట్టేయడానికి మావటివాడు ఏం చేస్తాడు అనంటే ఒక కాలికి ఒక చిన్న గొలుసు కట్టేసి పెట్టేస్తాడు. అంటే టేమ్డ్ ఎలిఫెంట్స్ అంటే మచ్చిక చేసుకున్న ఏనుగులని మనం కట్టేయడానికి మావటివాడు 4 కాళ్ళకి 4 గొలుసులు, పెద్ద పెద్ద రాడ్డులు, లేకపోతే దాన్ని అక్కడే ఉంచడానికి చుట్టూ బంధించడాలు అలాంటివి ఏమి చేయడు. మావటివాడు ఒక కాలికి చిన్నప్పుడు ఏ కాలికైతే ఏనుగు కట్టించుకుందో ఆ కాలికి చిన్న ఒక గొలుసు కట్టేసి వదిలేస్తాడు. ఎందుకు? ఏనుగు ఎక్కడికి పారిపోదు అన్న ధీమా. ఎందుకు అనంటే వెరీ వెరీ స్మాల్ ఏజ్, చాలా చిన్నప్పుడు ఏనుగుకి గున్న ఏనుగు, పిల్ల ఏనుగు ఏం చేస్తుంది అనంటే ఏ కాలికైతే ముందు కాళ్ళల్లో జనరల్ గా ఎడం కాలిని యూజ్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో వేరే కాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. కానీ జనరల్ గా యూజ్ చేసేది ఏనుగుని కట్టేయడానికి ముందరి కాళ్ళల్లో ఎడం కాళ్ళని యూజ్ చేసి దానికి కాళ్ళని కట్టేస్తారు. కాళ్ళని కట్టేసినప్పుడు చిన్నప్పుడు అది ఇంకా నలల వయసు ఉన్నప్పుడు ఆ ఏనుగు రియల్లీ వాంట్స్ ఫ్రీడమ్. అప్పుడు ఈ కట్టిన గొలుసు పెనుగులాడించుకుని అది తీసేయాలి అని అనుకున్నప్పుడు గొలుసు కాళ్ళకి నొప్పి పెట్టుతుంది. అది గట్టిగా బిగుచుకుని కాళ్ళకి నొప్పి పుడుతుంది. ఆ కాళ్ళకి నొప్పి పుట్టిన దాన్ని అది అంతే గుర్తుంచుకుంటుంది ఆ పెయిన్ ని. అది పెరిగి 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా ఆ చిన్న గొలుసుతో కట్టేయడం సరిపోతుంది. ఎందుకు అనంటే తప్పించుకోవాలి అని ఏనుగు ప్రయత్నిస్తే తను చిన్నతనంలో అనుభవించిన పెయిన్ తనకి గుర్తొస్తుంది. అందుకని ఇంకెప్పుడు పారిపోవాలి అని ప్రయత్నించదు. అలానే మనము మన మైండ్‌కి చిన్నప్పుడు మనకి జరిగిన సంఘటనలు, చిన్నప్పుడు అనంటే నిన్న జరిగిన సంఘటనతో సహా మైండ్ అన్నింటినీ గుర్తుపెట్టుకుంటుంది. మైండ్ గుర్తుపెట్టుకున్నప్పుడు కొన్ని విషయాలు మన మైండ్ పిక్చర్స్ ప్లే చేస్తున్నప్పుడు కొన్ని విషయాలలో మనము ఆగిపోతాం. కొన్ని విషయాల్లో ముందుకెళ్తాం. కొన్ని విషయాల్లో దూకుడుగా ఉంటాం. కొన్ని విషయాలలో ఆగిపోతూ ఉంటాం. సో మనల్ని ఎప్పుడైతే మన టీచరు గేలి చేసిందో, మనల్ని క్రిటిసైజ్ చేసిందో, లేకపోతే చేశాడో మీకు అది గుర్తొచ్చినప్పుడు ద పిక్చర్ ఈజ్ రిమైనింగ్ ఇన్ యువర్ మైండ్ అండ్ ఇట్ హ్యాస్ ఎ ట్రెమెండస్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ యువర్ ప్రెసెంట్ యాక్షన్స్. ఈ మెంటల్ మూవీస్ మైండ్ లో ప్లే అవుతా ఉంటాయి. అన్ఫార్చునేట్లీ మనము ఇలాంటివి ఎక్కడోసారి అందరికీ ఎప్పుడో ఒకప్పుడు చైల్డ్హుడ్ టీచరే కాదు, మన పేరెంట్స్ కానీ, రిలేటివ్స్ కానీ, లేకపోతే మన చుట్టాలు, చుట్టుపక్కల వాళ్ళు, లేకపోతే మన సమవయస్కులైనా సరే, లేకపోతే మనకంటే కొంచెం పెద్దవాళ్ళైనా సరే మనల్ని ఎప్పుడో ఒకప్పుడు క్రిటిసైజ్ చేయడము, మనల్ని చిన్నపుచ్చేలాగా చేయడము చేస్తూ ఉంటారు. ఎవరో ఒకళ్ళు అలా చేయడం మూలాన మనము ఇలానే ఉన్నాం. ఇలా ఎందుకు ఉన్నాము అనంటే ఆ ప్లే అయ్యే మెంటల్ మూవీకి
మనము ఇంకా భాష్యం చెప్పలేదు, దానిని చేంజ్ చేయలేదు. Many of us did not update or revise our childhood movies. Many of us, చాలా మంది మన చైల్డ్హుడ్ అందరికీ క్రిటిసిజం వచ్చి ఉంటుంది, ఎక్కడో చోట వచ్చి ఉంటుంది, సొంత పేరెంట్స్ కూడా వచ్చి ఉండొచ్చు. చాలా మంది ఈ మెంటల్ మూవీస్ ని అంతే ప్లే చేయడం మొదలు పెట్టారు, అంతే ప్లే చేయడం ఇంకా చూస్తూనే ఉన్నారు. కానీ చాలా కొద్ది మంది మాత్రమే ఆ మెంటల్ మూవీస్ ని చేంజ్ చేశారు. చేంజ్ యువర్ థింకింగ్ అండ్ యు చేంజ్ యువర్ లైఫ్. మీ థింకింగ్ ని చేంజ్ చేయరా. There are some techniques of visualization to improve virtually every aspect of your life. Visualization మనం ఇందాక చెప్పుకున్న జిమ్ క్యారీ ఎగ్జాంపుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీస్ ని చేంజ్ చేయడానికి కావాల్సింది ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యు హావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ ఓన్ మూవీస్. మీకు ఊహ వచ్చిన తర్వాత నా మూవీస్ కి ఈ కాన్స్టెంట్లీ మనకి ప్రతిరోజు కొన్ని మన ఫోన్ లో మనం ప్రతిసారి ఫోన్ లో ఈవెంట్స్ ని రికార్డ్ చేసుకుంటున్నట్లు మన మైండ్ కూడా రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది. ఇట్ ఈస్ కాన్స్టెంట్లీ జనరేటింగ్ మెంటల్ మూవీస్. Mind is constantly generating mental movies and you have to take control of them. Only you. మీరు మాత్రమే ఆ మెంటల్ మూవీస్ కి బాధ్యత వహించాలి. సో యూ హ్యావ్ అంటే మన మైండ్ లో తీసుకునే పిక్చర్స్, మన ఫోన్ లో ఎలా అయితే కొన్ని పిక్చర్స్ అవసరం లేనివి డిలీట్ చేస్తామో వాటిని డిలీట్ చేయాలి. ఎలా అంటే డిలీట్ చేయడము అని అంటే దానికి మంచి భాష్యాన్ని చెప్పి మనం విజువలైజేషన్ చేయాలి. ఇది అర్థమైతే చాలా అద్భుతంగా మీ లైఫ్ మారిపోబోతుంది. అంటే నన్ను మా టీచరు ఎందుకు గేలి చేసి ఉంటుంది అనే దానికి మొత్తం నా బాధ్యతే కాదు, మా టీచర్ కూడా ఒక్కొక్కసారి తప్పు చేయొచ్చు. మా టీచర్ తప్పు చేయొచ్చు, లేకపోతే నేను అప్పుడు అల్లరి చేస్తుండొచ్చు, నన్ను అల్లరి చేయడానికి కంట్రోల్ చేస్తుండొచ్చు, కంట్రోల్ చేయడానికి ఇలా మాట్లాడుండొచ్చు. కానీ ఆవిడ ఉద్దేశం మాత్రం నేను పిరికి పందలాగా కూర్చోమని కాదు అనేసి మన మైండ్ కి మనం చెప్పుకోవాలి. మనం ఎలా అయితే ఫోన్ లో కొన్ని అనవసరమైన వాటిని తీసి పడేస్తామో, అనవసరమైన వాటి మెమరీస్ తాలూకు పిక్చర్స్ ఫీలింగ్స్ మనకి ఇంకా ఉంటే గనక వాటిని తీసేసి, at the same time you have to use the power of visualization. నేను ఫ్యూచర్ లో ఇలా కాబోతున్నాను అనేసి ఆ విజువలైజేషన్ యూజ్ చేసి మన మైండ్ లో పిక్చర్స్ ని రాబోయే కాలంలో నేను ఇలా అందుకోబోతున్నాను, నేను ఇంత చెక్ ని అందుకోబోతున్నాను అనే పిక్చర్స్ ని ఫ్రేమ్ చేసుకోవాలి. మన మైండ్ కి ఏమి పని ఉండదు. అది అంటే పని ఉండదు అని అంటే మన మైండ్ ఈజ్ ఏ చాలా గొప్ప సర్వెంట్. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ సర్వెంట్, వెరీ వెరీ గుడ్ సర్వెంట్. అది మీరు ఏమి చెప్తే అదే చేస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు రీప్లే యువర్ ఓల్డ్ మూవీస్, పాతవి, when you are criticized, it will keep on replaying. If you want to replay what you have formed a picture in your mind about future, it will replay only that. If you want to live in the present, it will, మీరు గద్దించి చెబితే మీ మైండ్ కి నేను ప్రెసెంట్ లోనే ఉండాలి, నేను ఫ్యూచర్ లో సక్సెస్ఫుల్ గా ఉండాలి, నేను ఇదిగో ఎవరో మోసం చేశారు, నన్ను ఎవరో ఇబ్బంది పెట్టారు అనే వాటిని కాకుండా
నేను ఒక విజేతనవుతున్నాను, నేను ఒక దేశానికి పనికొచ్చే వ్యక్తిని కాబోతున్నాను అని అంటే, ఏది మీరు మాటి మాటికి రిపీట్ చేస్తారో అదే మైండ్ గుర్తుంచుకుని వాటిని రిపీట్ చేస్తుంది. అందుకే మనము ఎప్పుడు మనం ఏమి కావాలి అనే దాని గురించి మనం గ్రాటిట్యూడ్ గురించి పాజిటివ్ గా రాసుకుని ఉన్నాము. We have written only positive thoughts. We are recollecting. మనం పాస్ట్ గురించి రాసిన 3 సెంటెన్సెస్ లాస్ట్ టైం మనం ఓన్లీ పాజిటివ్ విషయాలు మాత్రమే గుర్తు తెచ్చుకున్నాం. మన రిలేషన్స్ లో ఎవరైతే ఇదిగో నాకు ఎప్పుడూ పక్క వాళ్ళతో గొడవ అని అనుకున్నారో, పక్క వాళ్ళు ముంచేవాళ్ళు అని అనుకున్నారో, వాళ్ళ చుట్టూ వాళ్ళనే అట్రాక్ట్ చేసుకుంటున్నారు. యు ఆర్ ఎ హ్యూమన్ మ్యాగ్నెట్. సో when you understand that you are a human magnet, you also దాని నెక్స్ట్ స్టెప్ ఏంటంటే you can picture your way to the success by the power of visualization. సో మన పాత మూవీ తాలూకు మనకి మెంటల్ మూవీ ప్లే చేసుకుంటున్నాము అని అనుకున్నాం కదా, ఆ మెంటల్ మూవీ తాలూకు అన్ని విషయాలు చేంజ్ చేసి మా టీచర్ ఎందుకు అన్నది అనేసి దానికి ఒక సుఖాంతమైన ఎండింగ్ ఇచ్చేయాలి. అప్పుడు యు విల్ రిలీవ్ ఫ్రమ్ ద పెయిన్ బాడీ. మనకే తెలియకుండా మనకి పెయిన్ బాడీస్ ఉండొచ్చు. ఆ పెయిన్ బాడీస్ నుంచి మీరు రిలీవ్ అవుతారు. వెన్ యు ఆర్ రిలీవ్డ్ ఆఫ్ పెయిన్ బాడీ, యు విల్ బి ఎ ఫ్రెష్ నౌ అండ్ యూ స్టార్ట్ విజువలైజేషన్. వెన్ యూ స్టార్ట్ విజువలైజేషన్, మీకు పాజిటివ్ గా ఆలోచించడం మొదలు పెట్టండి. అన్ని పాజిటివ్ అవుట్కమ్సే మీకు వస్తాయి. రైట్? ఇప్పటి వరకు చెప్పింది మీకు అర్థమైతే నేను ముందుకెళ్తాను. ఇప్పటి వరకు చెప్పింది మీకు ఏమైనా డౌట్ ఉంటే గనక ఐ విల్ స్టాప్ ఫర్ ఎ మినిట్. సో ఏమండి వినయ్ గారు? నేను చెప్తున్నాను సార్, రాత్రి కూడా పడుకునేటప్పుడు ఇదే థాట్ తోటి నిజంగా ఇదే థింకింగ్ వచ్చిందని ఆశ్చర్యపోతున్నాను సార్. ఏంటంటే మన నెత్తి మీద వేరే మనిషి ఉంటాడు. అది మనం ఏం చెప్తే అది ఖచ్చితంగా వింటది. ఆ మనిషికి మనం చెప్పాలి, ఏం చెప్పినా సరే వింటది. మన మనిషి వేరే వాళ్ళు ఉంటారు అని అనుకున్నాను సార్ నిజంగా. సో మనం అందరం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాము. అందరూ కూడా వెన్ యు ఆర్ అంటే నాకు ఐ వుడ్ హ్యావ్ బీన్ వెరీ వెరీ హ్యాపీ ఇఫ్ ఆల్ ఆఫ్ యూ హ్యాడ్ స్విచ్డ్ ఆన్ యువర్ కెమెరాస్. ఎవరు వీలైతే వాళ్ళు కెమెరాస్ ఆన్ చేసుకోండి. మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాము. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు రైట్. మన మైండ్ ఎంత పవర్ఫుల్ లో చూపించడానికి అంటే యూ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ ఓన్ మూవీస్ అని మీకు ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు టెల్ యూ. లెట్ us ట్రై ఏ వెరీ షార్ట్ ఎక్స్పెరిమెంట్. అందరూ చూస్తూ ట్రై టు, మీరు నాతో మాట్లాడుతూనే ఉన్నారు, మీరు కళ్ళు తెరిచే ఉన్నారు, కానీ ట్రై టు, నేను ఇప్పుడు మీరు ఎవరైతే 100% అటెంటివ్ గా ఉన్నారో, అటెంటివ్ 100% అంటే ఏంటో మనకు తెలుసు, మనం వేరే వేరే పనులు కూడా ఈ టైంలోనే చేసుకుంటాం, కానీ 100% అటెంటివ్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఇది ఖచ్చితంగా చూడండి. మీరు నన్ను చూస్తూనే ట్రై టు ఇమాజిన్ దట్ యు ఆర్ having a wonderful sweet. మీకు చాలా ఇష్టమైన ఒక తీపి పదార్థం. కొంతమందికి అరిసెలు, బూరెలు, గారెలు, లేకపోతే నాట్ గారెలు, అరిసెలు, మిఠాయి, మైసూర్ పాకు, జాంగ్రీ, ఇట్లాంటివి చాలా చాలా మీకు ఇష్టమైన స్వీట్ గురించి ఆలోచించండి. సో మీకు ఇష్టమైన స్వీట్ గురించి ఆలోచించండి అని నేను చెప్పిన వెంటనే మీ మైండ్ లో ఒక మెరుపు మెరిసి ఉండాలి.
మీకు ఇష్టమైన స్వీట్ గురించి మాత్రమే. నాకైతే మైసూర్ పాకు వెంటనే వచ్చేసింది. నాకు ఇష్టమైన తీపి పదార్థము అని అనంగానే మీరు ఏదో ఒక పదార్థాన్ని ఊహించి ఉంటారు. యూ షుడ్ హ్యావ్ గాట్ దట్ ఇన్ యువర్ మైండ్. నౌ నేను ఇంకోటి, మనందరం మీకు ఇష్టమైన విషయం చెప్పాను కదా, ఇప్పుడే మనము ఒక ఏనుగు, చిన్న ఏనుగు గురించి ఆలోచించాము. ఇప్పుడు నేను మిమ్మల్ని నౌ ఐఎమ్ ఆస్కింగ్ యూ టు థింక్ ఆఫ్ ఏ బేబీ ఎలిఫెంట్. నేను ఇందాక చెప్పిన కథలో బేబీ ఎలిఫెంట్ ని చూడండి. బేబీ ఎలిఫెంట్ కి ముందరి కాళ్ళకి ఒక గొలుసు కట్టినట్టుగా ఊహించండి. ఊహించారు కదా. ఇప్పుడు ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ వెళ్దాం. ఆ ఎలిఫెంట్ మామూలు కలర్ లో కాకుండా ఆ ఎలిఫెంట్ అంతా కూడా మామూలుగా కొంచెం బ్రౌన్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది ఎలిఫెంట్. ఆ ఎలిఫెంట్ కి మనం ఒక వైట్ కలర్ వేసేద్దాం, క్లియర్ గా ఒక వైట్ కలర్ వేసేద్దాం. మీ మైండ్ ని నేను ఏది చెబితే అది వింటుంది మీ మైండ్. మీరు వైట్ కలర్ వేయండి అనగానే వైట్ కలర్ వేసేసింది. ఇట్ హ్యాస్ పెయింటెడ్ ద పిక్చర్ వాట్ ఎవర్ యూ వాంట్ ఇట్ టు హ్యావ్. నేను అగైన్ మిమ్మల్ని అడుగుతాను, ఇంత చేశాం కదా, మీరు మళ్ళీ ఇంకోసారి మీకు ఇష్టమైన తీపి పదార్థాన్ని గుర్తుకు తెచ్చుకోండి. ఇప్పుడు మళ్ళీ మీకు ఇష్టమైన పదార్థం గుర్తుకొచ్చిందా? ఈ 2-3 విషయాలు మనం చెప్పుకున్నవన్నీ, ఈ 2-3 విషయాలు అన్ని ఇర్రిలవెంట్, డిఫరెంట్. కానీ నేను చెప్తున్నప్పుడల్లా మీకు మెంటల్ ఇమేజెస్ ఫామ్ అయిపోతున్నాయి. నా ఉద్దేశం ఏంటి అని అంటే, we have the control over the pictures that occupy our mind. మనం ఏది ఆలోచించి, నేను ఏది చెప్తున్నానో అది మీరు ఊహించగలుగుతున్నారు. నేను ఏది చెప్తున్నానో అదే మీరు ఊహించి అదే మీరు చూడగలుగుతున్నారు, దర్శించగలుగుతున్నారు. నా ఉద్దేశం ఏంటంటే, you have control over the pictures that occupy your mind. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే, మనం గనక కాన్షియస్ గా, ఈ ఎక్స్పెరిమెంట్ అయిపోయింది, మనం గనక కాన్షియస్ గా మనం చూస్ చేసుకోకపోతే, మన మైండ్ లో ఏ పిక్చర్స్ ఉంటున్నాయి అనేది మనం చూస్ చేసుకోకపోతే, మన మైండ్ తన ఖాళీగా ఉన్న టైంలో ఏదో ఒకటి ప్లే చేస్తూనే ఉంటుంది. నిన్ను వాడు తిట్టాడు, మొన్న ఆవిడ నీకు బిందెల దగ్గర ఆవిడతో ఈ గొడవ అయింది, లేకపోతే మీ టీచర్ చిన్నప్పుడు మిమ్మల్ని ఇలా తిట్టింది, ఇట్లా, లేకపోతే సినిమాలో కామెడియన్ ఇలా చేశారు, లేకపోతే సినిమాలో ఇలా రేప్ సీన్ ఇలా చూపించారు. యువర్ మైండ్ విల్ బి ఆల్వేస్ పుట్ టు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మీకు అంత ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రతి క్షణము మనము చాలా మెమరీస్ ని మన మైండ్ లోకి వేస్తున్నాం. సో యువర్ మైండ్ విల్ గో టు ద ఆర్కైవ్స్. మనం ఎప్పుడో పెళ్ళప్పుడు తీసుకున్న ఫోటోలు అప్పుడప్పుడు తీసుకుని, అరే పెళ్ళప్పుడు ఇంత సన్నగా ఉన్నాను, ఇలా ఉన్నాను, ఇంత బక్క చిక్కున్నాను, ఇదిగో వాళ్ళు ఇలా ఉన్నారు అనేసి మనం ఎప్పుడో 5 నెలలకో 10 నెలలకో ఒకసారి పెళ్లి ఫొటోస్ చూసుకొని సంబరపడతా ఉంటాం కదా. మైండ్ అది ప్రతి నిమిషం చేస్తుంది. అండ్ ఎప్పుడు చేస్తోంది అని అంటే, మీరు మైండ్ కి సరిగ్గా ఖాళీ పెట్టకపోతే, మీరు మనం ఇప్పుడు తెలుసుకున్నాం ఏంటి అని అంటే, యూ హ్యావ్ ద కంట్రోల్ ఓవర్ ద పిక్చర్స్ దట్ ఆక్యుపై యువర్ మైండ్. మీరు ఇలా కంట్రోల్ తీసుకోకపోతే, యువర్ మైండ్ విల్ రీప్లే ద ఓల్డ్ మూవీస్ ఇన్ ద ఫైల్.
మీరు రోజులు తరబడి నీరసించి కూర్చుండిపోతారు. చాలా చాలా ఇబ్బంది పడతా ఉంటారు. ఎందుకు అనంటే మీ మైండ్ మీరిక్కడ ఉన్నా సరే మీ మైండ్ ఎక్కడో పాత జ్ఞాపకాల్లో ఉంది కాబట్టి. మెంటల్ లైబ్రరీలో అది ఇంకా తచ్చాడుతూనే ఉంది కాబట్టి. రైట్ నౌ I will stop the class for today because it is 6:15. ఎందుకంటే ఇంకో టాపిక్ తీసుకుంటే ఇప్పట్లో అవ్వదు. మన మైండ్ we have understood that we have the control. ఈ రోజు మనం ఏమనుకున్నామంటే పిక్చర్ యువర్ వే టు సక్సెస్ అదొకటి చూసుకున్నాము. మనం జిమ్ క్యారీ దాని గురించి చూసుకున్నాము. అథ్లీట్స్, మూవీ స్టార్స్, సింగర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళ చిన్నప్పుడు దర్శించడం చూసాము. ఆ మెంటల్ పిక్చర్స్ గురించి కొంచెం తెలుసుకున్నాము. మన మెంటల్ పిక్చర్స్ కి మన కంట్రోల్ ఉంటే బాగుంటుంది అని తెలుసుకున్నాము. మనం ఏది ప్లే చేయాలనుకుంటే అదే ప్లే చేస్తుంది. మైండ్ ఒక గుడ్ సర్వెంట్ అని తెలుసుకున్నాము. సో ఈ మైండ్ ని మనం పవర్ఫుల్ గా యూజ్ చేద్దాము. దీనికోసం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి. రైట్. సో I will stop here today. దీన్ని మనం రేపు మనం కలవలేకపోతున్నాము. మీరు ఎల్లుండి వస్తారా లేకపోతే అవుట్ ఎల్లుండి తీసుకుందామా? సాటర్డే సండే క్లాస్ అసలు తీసుకుందామా వద్దా? సురేందర్ మీరు చెప్పండి. సాటర్డే సండే బికాస్ వి విల్ మాట్లాడుతున్నాం. ఏమంటారండి? వినపడలేదు. సాటర్డేనా సండేనా? అది చూస్ చేద్దాం సార్. అర్థం కాలేదు సురేందర్, నాకు వినపడలేదు, సరిగ్గా వినపడలేదు. గ్రూప్ లో పోల్ పెట్టనా సార్ సాటర్డే సండే అని? ఎవరు మీ ఇష్టం, అంటే ఇప్పుడైనా చెప్పొచ్చు. ఎవరైనా రాలేకపోతుంటే అంటే నేను ఐ జస్ట్ డోంట్ వాంట్ టు మిస్ ద క్లాస్. ఇక్కడ మిస్ చేయాలి అనేసి నేను అనుకోవడం లేదు. బికాస్ ఆఫ్ మై సాటర్డే తీసుకుందాం, సండే ఎంజాయ్ చేద్దాము. ఎస్ సార్, ఎస్. ఓకే, సాటర్డే ఓకేనా సార్? నేను 2 days నుంచి అడుగుదాం అనుకుంటున్నాను సార్ మాట. అంటే చెప్పండి. మీరు 10 minutes ముందే క్లోజ్ చేస్తున్నారు సారు. ఈ 10 minutes 6:30 అంటారు కదా, రిక్వెస్ట్ అనుకోండి సార్, లేకపోతే డౌట్ అడుగుతున్నాను సార్. 10 minutes ముందే క్లోజ్ చేస్తున్నారు ఏంటి అని 2 days నుంచి అనుకుంటున్నాను సార్. ఎవరైనా అడుగుతారేమో అనుకున్నాను, కానీ నేను అడిగేస్తున్నాను సార్. నేను 10 minutes కాదండి, నేను యాక్చువల్లీ కొన్ని రోజుల్లో 10 minutes ఎక్కువ తీసుకుంటున్నాను అంతే. యాక్చువల్లీ మన మైండ్ ఈజ్ అటెంటివ్ ఓన్లీ ఫర్ 45 minutes. సో 5:30 to 6:15 ఈజ్ ఓన్లీ ద క్లాస్. ఓకే, తెలియదు సార్. 6:30 అనుకుంటున్నాను సార్ నేను. రైట్. ఓకే, యాక్చువల్లీ ఎవరైనా నేను 6:15 కి జనరల్ గా చెప్పడం ఆపేస్తాను. ఎవరైనా ఏమన్నా మాట్లాడాలి అని అనుకుంటే కొంచెం టైం ఇస్తాను. జనరల్ గా మైండ్ ఈజ్ ఓన్లీ అటెంటివ్ టిల్ 40 minutes. మనకు చిన్నప్పుడు కూడా క్లాస్ పీరియడ్స్ 40-45 నిమిషాల కంటే ఎక్కువ ఉండవు. దీస్ ఆర్ ఆల్ సైంటిఫికల్లీ ప్రూవన్. సో నేను కూడా ఆల్ ఆఫ్ అస్ పొద్దున్నే మన టైము చాలా ప్రొడక్టివ్ గా ఉండాలి అనేసి ఐ డిడ్ నాట్ ఆప్ట్ ఫర్ 1 hour, ఓన్లీ ఫర్ 45 minutes. ఓకే సార్, నేను 2 నుంచి అనుకుంటున్నాను కానీ ఇంకా ఎవరు అడగట్లేదు ఏంటి అనుకున్నాను సార్. 6:30 అనుకున్నాను సార్. సారీ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్, శ్రీవిద్య అని మాట్లాడుతున్నా. చెప్పండి అండి. యాక్చువల్లీ ఇది విజువలైజేషన్ చేసుకోమన్నారు సార్. అది రియాలిటీలో అది జరగకపోవచ్చు, అప్పుడు ఎట్లా పాజిటివ్ గా ఉండాలి? అర్థం కాలేదండి. ఇప్పుడు విజువలైజేషన్ చేసుకోమన్నారు సార్. ఈరోజు స్టోరీ అదే కదా, అవును. పాజిటివ్ గా అనుకోండి జరుగుతుంది అని. విజువలైజేషన్ అనేది మనం ఈ రోజు అనుకోగానే వెంటనే జరిగేది కాదు. ఇట్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. మనం అనుకోగానే అయిపోయేది కాదు. కొంతమందికి అది వెంటనే ఈజీ అవుతుంది, కొంతమందికి అది చాలా కష్టం. విజువలైజేషన్ ఇస్ నాట్ ఈజీ. చేసుకున్నప్పుడు కూడా మనకి పాజిటివ్ గా అనిపించదు కదా సార్. అప్పుడు అంటే విజువలైజేషన్ చేసుకునేదే పాజిటివిటీ కోసం.
సో అంటే మీరు పాజిటివ్ గా అనిపించడం లేదు అని అంటే మీకు సరిగ్గా విజువలైజేషన్ చేసుకోవడం రాలేదన్నమాట. అంటే ఎంత పాజిటివ్ గా అనుకున్నా రావట్లేదు కదా సార్. అప్పుడు ఎట్లా వర్కౌట్ అవుతుందా లేదా అనేది నాకు డౌట్ వస్తుంది. మనము ఇందాకే ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము, మీకు కాదు ప్రపంచం మొత్తానికి వర్కౌట్ అవుతుంది, అందరికీ వర్కౌట్ అవుతుంది. దిస్ వర్క్స్ అవుట్ ఫర్ ఎవ్రీవన్. మనకి వర్కౌట్ అవ్వడం లేదు అని అంటే మనం సరిగ్గా టెక్నిక్ వాడడం లేదు అన్నమాట. సో we will try to talk about this certainly. We will try to talk about this. మనము సాటర్డేలో కూడా దీని గురించి మాట్లాడదాం. మీరు అప్పుడు నాకు క్లియర్ గా నాకు చెప్పాలి, మీరు ఏం విజువలైజ్ చేసుకున్నారు, ఏం అవ్వడం లేదు. ఒక్కొక్కసారి మైండ్ మనల్ని మీరు కంప్లీట్ గా ఆపోజిట్. నేను కటిక పేదరికం నుంచి వచ్చినప్పుడు నువ్వు కోటీశ్వరుడివి అని విజువలైజేషన్ చేసుకుంటే ఇట్ విల్ సే, అరే నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా అనేసి మనల్ని ముందే యూ హ్యావ్ టు బి కన్విన్స్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ యూ హ్యావ్ ద పవర్ టు ఎర్న్ మిలియన్స్. కటిక దరిద్రం నుంచి యూ కెనాట్ సే నేను రేపొద్దున అందరికంటే టాటా బిర్లా లాగా మొత్తం రోజు మొత్తం ప్రపంచం మొత్తం కల్లా అత్యంత ధనవంతుణ్ణి అని మన మైండ్ బిలీవ్ చెయ్యదు. మైండ్ కి ఈ బిలీవ్ చేయాలంటే అట్లాంటి పరిస్థితులను కల్పించాలి. అట్లాంటి పరిస్థితులు కల్పించినప్పుడు ద విజువలైజేషన్ విల్ వర్క్ అగైనెస్ట్ అస్. అరే నువ్వు దొంగవి, లేకపోతే నువ్వు తప్పు చెప్తున్నావు, నువ్వు ఇది కూడా నీకు రాంగ్ అవుతుంది అనేదే చెప్తుంది. సో శ్రీ విద్య గారు, నాకు మీరు ఏం విజువలైజ్ చేసుకున్నారు, ఏం అవ్వలేదు అనేది మీరు చెప్పండి. సార్ ప్రెసెంట్ అయితే కొంచెం హెల్త్ ఇదిగా ఉంది సార్. ఎంత పాజిటివ్ గా అనుకున్నా కూడా రియాలిటీలో అలా లేదన్నారు. మనకి సో ఓన్లీ విజువలైజేషన్ విల్ ఓన్లీ హెల్ప్, కానీ వర్క్ చేయాల్సింది మనమే. విజువలైజేషన్ లో నాకు ఇప్పుడు ఒక 35-40 years అనుకోండి. విజువలైజేషన్ లో నేను ఐ కెనాట్ బి లివింగ్ at the age of 5. కొన్ని అసాధ్యమైనవి ఉంటాయి, కొన్ని అసాధ్యమైన వాటిని విజువలైజ్ చేయకూడదు అసలు. నేను బీయింగ్ an Indian, I can visualize to be the president of India, but I cannot visualize to be the president of USA. అది ఎలా కుదురుతుంది? మనం ఏది విజువలైజ్ చేయాలి, ఏది విజువలైజ్ చేయకూడదు అనే దానికి ఒక ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ చెప్పాను. You can visualize yourself to be the president of India, but you can't visualize to be the president of USA. అర్థమవుతుందా అండి? మనం ఇంకా డీటెయిల్డ్ గా మనం మాట్లాడదాం. రైట్, రాజీ చిన్న చెప్పండి. సార్ మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. ఎందుకంటే నా హైట్ వచ్చేసి 143 సార్. యాక్చువల్ గా 2 డెలివరీస్ నార్మల్. కాకపోతే ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయము నేను అలాగే అనుకున్నా అలా జరగాలనేసి. కానీ డాక్టర్స్ ఫస్ట్ డెలివరీకి ఏమో డేట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ డేట్ కి వెళ్తే మీరు ఇప్పటికే లేట్ అయింది అంటే డేట్ ఇచ్చిన దానికి ఇంకొక 3-4 days తర్వాత వెళ్ళాము. ఇప్పటికే మీకు డేట్ అయిపోయింది, మీరు ఎమర్జెన్సీగా హాస్పిటల్లో అడ్మిట్ కావాలి అని చెప్పారు. కానీ పెయిన్స్ లేవు, ఏం లేవు అప్పటికి. తర్వాత వస్తాం మేడం, ఇప్పుడు ఏం నేను మా ఆయన ఒక్కటే వచ్చాము, తర్వాత వస్తామని చెప్పేసి వచ్చేసాము ఇంటికి. తర్వాత 1 week తర్వాత మా ఇంట్లోనే మా ఊరు హాస్పిటల్లోనే అంటే
మాది మండల్ హెడ్ క్వార్టర్. నార్మల్ డెలివరీ అయ్యిందనమాట. ఇంకా సెకండ్ టైం డెలివరీకి బాబు బేబీ అంటే బ్లీచ్ ప్రెజెంటేషన్ అడ్డం తిరిగారు కాబట్టి అవి రిపోర్ట్స్ చూడగానే వేరే హాస్పిటల్కి వెళ్ళి ఇక్కడ చెయ్యం మేడం, మీరు ఎమర్జెన్సీగా అనంతపూర్ వెళ్ళాలి అని చెప్పారు. అంతే, వెంటనే అప్పటికప్పటి ఇప్పుడు మేము చేయలేమండి అని డాక్టరే చెప్పేసి, అంటే రిపోర్ట్స్ చూడగానే చెప్పారు వాళ్ళు. కానీ ఆ టైంకి డెలివరీ నార్మల్, అంటే ఆ బేబీ అడ్డం తిరుగుతుంది అని ఇంతకు ముందు విన్నాను. ఆ నమ్మకంతో నేను ఉన్నాను అనమాట. హాస్పిటల్కి వెళ్ళాము, ఇంకా ఆడ వాళ్ళు కాలేదని చెప్పారు కాబట్టి వెంటనే వెహికల్ తీసుకొని అనంతపూర్ వెళ్ళాము. జస్ట్ అక్కడ వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో 5 minutes కానీ లేను, వెంటనే నార్మల్ డెలివరీ అయిపోయింది అనమాట. అలా ఉంటాయి అనమాట. అంటే మనం ఏదనుకున్నా మనం హైట్ లేము, అవి జరగవు, అట్లాంటివన్నీ చాలా మంది అనుకుంటుంటారు. అది ఒక అపోహ మాత్రం. మనం ఏదనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది సార్. డాక్టర్స్ చెప్పినవన్నీ జరుగుతాయని నేను అనట్లేదు, మనం అనుకున్నవి కానీ ఖచ్చితంగా జరుగుతాయి. అది నా ఓన్ ఎక్స్పీరియన్స్. గ్రేట్, థ్యాంక్స్ అంటే థ్యాంక్ యూ ఇక్కడ ఫర్ షేర్. కొంతమంది నెగిటివ్ గా అనుకునే వాళ్ళకి, అంటే నేను హైట్ లేను సార్, నాతో పాటు వేరే అమ్మాయి ఉంది, 1 week తేడా. అమ్మాయి రైట్ రైట్ హైట్ ఉంటది, వెయిట్ ఉంటది, నేను చాలా వెయిట్ గానే ఉన్నాను, కానీ నాకు నార్మల్ అయింది. అమ్మాయికి సిజరీన్ చేశారనమాట. అది రైట్, గాట్ ఇట్ గాట్ ఇట్. డాక్టర్స్ చెప్పేటి కూడా ఒక్కొక్కసారి నమ్మాల్సిన పని లేదు. రైట్, ఓకే థ్యాంక్ యూ సార్. మీది డబుల్ వాయిస్ వస్తున్నట్లుందండి. రైట్, ఇంకా ఎవరైనా మాట్లాడతారా? ఆశా జ్యోతి గారు, యూ వాంటెడ్ టు స్పీక్. ఎస్ సార్. చెప్పండి అండి. సార్ మీరు చెప్తున్నారు కదా ఇప్పుడు విజువలైజ్ చేసుకుంటే అవుతుంది అని. మనం ఏదైనా ఒక పని చేయాలనుకుంటున్నాము. అవును, మా కానీ గిర్వాణి ఎలా ఉంది? బాగుందా? గిర్వాణి బాగుంది సార్. గుడ్ మార్నింగ్. ఒక చెప్పండి. పని చేయాలనుకుంటున్నాం సార్, అది మనం ఫిక్స్ అయ్యాము. కానీ ఏదో ఒక ఇదిలో మనం ఏదైనా జాతకం చూపించాము, ఆ జాతకంలో వాళ్ళు లేదు అవ్వదు, మీరు ఏం చేసినా అవ్వదు అని చెప్పేశారు. కానీ మనం ఇప్పుడు మైండ్ లో థింక్ చేసి మనం దాన్ని కరెక్ట్ గా చేసుకోగలమా? అది 2-3 చూపించినా వాళ్ళు మీరు ఏం చేసినా అవ్వదు అని చెప్పేశారు. మీరు అసలు ఎందుకు చూపించారు జాతకం? అదేదో జరిగింది సార్ అలా, అంటే మేము చూపించకపోయినా. రైట్ రైట్ రైట్. సో నాకు సింపుల్ క్వశ్చన్, ఈ ఎవరైతే ఈ జాతకం చెప్తారో వాళ్ళ జాతకం వాళ్ళకి పూర్తిగా తెలుసా అండి? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. లేదు సార్. అలాంటప్పుడు ఇప్పుడు ఎవరు చాలా ధనవంతులు వాళ్ళు ధనం ఇవ్వగలరు, ఎవరికి బాగా తెలుసో వాళ్ళు చెప్పగలరు, ఎవరికి ఏం తెలియదో వాళ్ళకి వాళ్ళ గురించి వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళని ఎలా మనం నమ్ముతామండి కదా? అంటే సో ఒక్కరైతే మనము 2-3 అలాగే చెప్తే అదే దట్ ఈస్ మన మైండ్ ఈస్ వాళ్ళని ఎక్కువ నమ్ముతుంది. ఆ 2-3 కాదు 20-30 మంది చెప్పారు అని అనుకోండి, వాళ్ళకి సైంటిఫిక్ గా ఫార్చ్యూన్ టెల్లింగ్ అంటే ఇది ఇలా జరగబోతోంది అని నిజంగా వాళ్ళ గురించి అయినా వాళ్ళ జీవితం ఎవరి గురించో వదిలేసేయండి, వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఏం జరగబోతుందో వాళ్ళకి తెలుసా? ఈజ్ ఇట్ రియల్లీ సైంటిఫిక్? ఇఫ్ ఇట్ వర్ టు బి ఎ సైన్స్, నేనైతే వెంటనే జాతకాలు తెలుసుకుని పరిహారాలు తెలుసుకుని నేనైతే వెంటనే అందరికంటే ది బెస్ట్ ఎవర్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ అవుతాను. నేను అవ్వగలను అని అంటే మన క్లాస్ లో ఉన్న 70-80 మంది అవ్వగలరు, ప్రపంచంలో ఉన్న 700 కోట్ల మంది అవ్వగలరు. సో మనం ఏది మాట్లాడుతున్నామో దానికి సహేతుకంగా మనము ఎవరిని నమ్ముతున్నాము అనేది మనం చూసుకోవాలి. రియల్లీ షుడ్ వి బిలీవ్ దెమ్ ఆర్ నాట్? మనం నిజంగా జాతకాలని నమ్మాలా? ఈ క్వశ్చన్ మీరు ఆలోచించండి. బిఫోర్ ఈవెన్ 2-3 చెప్పారు అనే దానికంటే కూడా 2-3 చెప్పారు. ఐన్స్టీన్ కి వాళ్ళ టీచర్ చెప్పింది వాళ్ళ టీచర్ చెప్పింది యూ విల్ నెవర్ బి ఏ
person, you are a dumb, you don't have any intelligence, you can go to the, నువ్వు ఇంటికి వెళ్ళిపో, స్కూల్లో నీ ఇంటెలిజెన్స్ పనికిరాదు అని. వాళ్ళ అమ్మ ఐన్స్టీన్ ని నమ్మింది. అండ్ నౌ ఐన్స్టీన్ ఎంత గొప్పవాడు అనేది నేను మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మనకి చెప్పేవాళ్ళు కోకళ్ళలు, మనం వినేవాళ్ళుంటే చెప్పేవాళ్ళు 100 మంది అవుతారు. మనం వినిపించుకుంటే, వినదగునెవ్వరు చెప్పినా, మనం ఒకసారి చెప్పుకున్నాం కూడా, ఎవరు చెప్తే వినాలి? మీ మనసు చెప్తే వినాలి. మీ మనసు ఏం చెప్తుంది? దానికి సహేతుకమైన ఆధారాలు ఉన్నాయా? మన సహేతుకమైన ఆధారాలు లేనప్పుడు అది చెప్పేది కరెక్టా? అది చెప్పేది కరెక్ట్ కానప్పుడు దాన్ని నమ్మాలా? దానిని నమ్మినప్పుడు మనం దాన్ని ఆచరించాలా? సో ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, రైట్? సో మనము రేపు మీట్ అవ్వట్లేదు, ఎల్లుండి మీట్ అవుతున్నాము. దెన్ ఆఫ్టర్వర్డ్స్ ఎల్లుండి వీలైతే వీల్ ఆల్ టేక్ ద క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. లాస్ట్ మంత్ వీలైతే ఒకసారి యూట్యూబ్ లో షేర్ చేయమని చెప్పగలరా సార్? ఏదండి? లాస్ట్ మంత్ క్లాసెస్ ఇప్పుడు థింక్ గురించి మీరు చెప్పారు, ఒక 2 క్లాసెస్ అప్డేట్ చేశారు, అది విన్నాం సార్. అది అన్ని క్లాసెస్ పెడితే మేము మిస్ అయిన వాళ్ళం వినొచ్చు కదా? రైట్. ఇక్కడ వాలంటీర్స్ ఉన్నారు, మన వాలంటీర్స్, దే విల్ టేక్ నోట్. చూడండి, ఐ డోంట్ హ్యావ్ దీస్ క్లాసెస్. నా దగ్గర ఉంటే నేను పెట్టేవాడిని. ఐఎమ్ నాట్ హ్యావింగ్ దెమ్. సో సురేంద్ర, మీరు చూడండి. అండ్ కళ్యాణి గారు, ఇఫ్ యు ఆర్ దేర్, please post whatever is available to the people. All the best. Love you all. Have a wonderful day. అందరూ నవ్వుతూ ఉండండి, హ్యాపీగా ఉండండి. మన వీక్లీ హోంవర్క్ కూడా ఎల్లుండి మాట్లాడుకుందాం. ఆల్ ద బెస్ట్. నమస్తే.